అందరికీ జై శ్రీరామ్. వాల్మీకి రామాయణ స్వాగతం. మీరు కూడా జై శ్రీరామ్ అని చెప్పండి. హనుమంతుల వారు చూస్తున్నాడు కదా, మంచిగా జై శ్రీరామ్ చెప్తే పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు. రామనామం చెప్పాల్సిందే. అయితే మనకి అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మించడం జరిగింది. అలాగే మరి ఈ అయోధ్య నగరము ఏ విధంగా నిర్మితమైందో చిన్న మాటల్లో మనం తెలుసుకుందాం. 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పుతో నిర్మితమై ఉంది. అక్కడ మహావృక్షాలు గలవు, రకరకాల పూల వృక్షములు గలవు, అట్లాగే అన్ని కళల్లో నైపుణ్యం కలిగినటువంటి శిల్పులు కూడా గలరు. అట్లాగే విశాలమైనటువంటి ప్రాకారము ధ్వజములతో అక్కడ నిర్మాణం, పెద్ద పెద్ద భవనాలు గలవు. అట్లాగే అక్కడ ఒంటెలు, వృషభాలు, ఏనుగులు, గుర్రాలు గలవు, ఎత్తైన బురుజులు గలవు ధ్వజములతో. అట్లాగే రకరకాల నృత్యములు గలవారు కూడా అక్కడ గలరు. వరి బియ్యము, చెరుకు రసము, మధుర జలములు కూడా గలవు. శబ్దవేది విద్యా నిపుణులు, అట్లాగే సమర్థులు కూడా గలరు. ఇంకా చాలా ఉన్నాయి. అయోధ్య నేను చిన్న మాటల్లో, అంటే చాలా తక్కువ చిన్న మాటల్లో చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా విశేషంగా కేవలము అసలు అయోధ్య నగరం గురించి, అట్లాగే అయోధ్య నగరంలో రామరాజ్యము ఏ విధంగా ఉండేది, అట్లాగే రాముని యొక్క గుణగణాలు అనేది సపరేట్ గా దాన్ని వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. అప్పుడు చూద్దాము. ప్రస్తుతానికి 5 ప్రశ్నలు 5 జవాబుల ద్వారానే వెళ్దాం. మీ విలువైన సమయాన్ని వీడియో చూడడం కోసం ఇస్తున్నారు. చాలా గొప్ప సంస్కారం. ఎందుకంటే జ్ఞానం సంపాదించుకోవడానికి సమయం ఇచ్చి వీడియో చూడడం చాలా ఈ జనరేషన్ లో, ఈ కాలంలో చాలా గొప్ప విషయం. అలాగే మనం ముందుకు వెళ్దాము. ఈ కోశల దేశానికి రాజధాని ఏది అంటే ఈ అయోధ్య నగరమే. దశరథుని యొక్క ఆస్థానంలో ఎంతమంది మంత్రులు గలరు? 8 మంది మంత్రులు గలరు. ఆ 8 మంది మంత్రుల పేర్లు ఏమిటి? దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళందరూ కూడా 8 మంది మంత్రుల ఆస్థానంలో ఉండేవాళ్ళు. మరొక 5 ప్రశ్నలు 5 జవాబులతో కలుద్దాము. జై శ్రీరామ్.